మోకాళ్ళు వేస్తే ఎందుకో తెలీదు ఎంతసేపు ఏడ్చాను. నా పాప జీవితం అంతా నా కళ్ళ ముందు అలా కనపడింది. యేసు ప్రభువుని నన్న మాటలు, దూషణలు, వ్యంగ్యోక్తులు, శత్రు మాటలు. కాసేపటి తర్వాత ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏడ్చిన తర్వాత నాకు దేవుడిచ్చిన సమాధానం ఆ సాక్ష్యంలో చెప్పాను. నేను నా సాక్ష్యంలో, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నిన్ను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని మాట్లాడాడు ఆయన. ఎవరండి మన పాపాల కోసం బలై తిరిగి లేచినవాడు? అలా ఎవరైతే బలై తిరిగి లెగుస్తాడో అతడే సృష్టికర్త అనేది ఋషులు చెప్పింది. అతడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుట కేవలం విశ్వాసం, అంతే. నమ్ము, అంతే. ఆయన నీ హృదయంలో చేర్చుకో. నువ్వేం తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపు తపస్సు చేయాల్సిన అవసరంలా, లేకపోతే ఇంకా ఎడ్లు, గొర్రెలు, మేకలు, దూడలు కోయాల్సిన అవసరంలా. ఆల్రెడీ నీ కోసం బలైన వాని అందు కేవలం విశ్వాసం ఉంచు. యేసు ప్రభు, నా హృదయంలోనికి రా, నేను పాపినయ్యా, నా పాపాలు కూడా కడుగు, నన్ను కూడా నీ నిత్య జీవానికి వారసునిగా చెయ్యి, నా ఆత్మను కూడా నరకం నుంచి కాపాడని ఒక్క మాట అడుగు దేవుణ్ణి. ఈ రాత్రి తప్పకుండా నీ జీవితంలోకి ఆయన ఎంటర్ అవుతాడు. ఆ నరకం నుండి నిన్ను విడిపించటమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆధారపడ్డ వాళ్ళకి భూమి మీద కూడా విశ్రాంతిని ఇవ్వగలుగుతాడు ఆయన. దేవునికి మహిమ. యేసు ప్రభు ఆ విధంగా మన కోసం వచ్చిన వాడు ఆయన. ఇప్పుడు ఇందాక అతను చెప్పాను, ఎన్ని సంవత్సరాలు పేషెంటు? 38 సంవత్సరాలు. అంత ఘోరమైన బాధ ఎందుకు వచ్చిందంట? పాతకాలను బట్టి వచ్చింది. ఇప్పుడు దూత వచ్చి చేయడానికి దూత వల్ల గాల. అతన్ని చాలామందిని ఆశ్రయించుంటాడు, భూత వైద్యులని, వాళ్ళని, వీళ్ళని, డబ్బులు పోగొట్టుకుని అంతరాలు, తంత్రాలు, మంత్రాలు. అప్పటి కాలంలో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు వాళ్ళు పాపం వాస్తని మేము కానీ చేతబడి మాంత్రికుల చుట్టూ తిరిగినట్టు. కొంతకాలం మేము మా ఇంట్లో పరిస్థితులు, అప్పుడు మేము యేసుప్రభుని ఎరగం. దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే మాకు ఏడో చేతబడి చేస్తున్నాడని కాసేపు మాంత్రికుల చుట్టూ తిరిగాం కొంతకాలం ఏమో మాంత్రికుల చుట్టూ తిరిగి ఆ పొలిమేర మీద శ్మశానాల్లో మీకు అట్ట దిగ తొడవాలా, ఎట తొడవాలా అని వాడు సరికంతా తీసుకొని పోయేవాళ్ళు. మొత్తం మా చేత అన్నీ తెప్పించేవాళ్ళు, శుభ్రంగా శ్మశానాలు కూర్చోబెట్టేవాళ్ళు, తూత్రి భాత్రి ఛాత్రి అనేవాళ్ళు, అదుగా అనేవాళ్ళు. ఏం కనపడుతుంది వచ్చింది అనేవాళ్ళు. సరే వచ్చింది, మా కనపడలేదు, నీకు కనపడింది మొత్తం క్లీన్ అయిపోయింది, వెనక్కి తిరిగి చూడకుండా పోండి అంటారు. వాళ్ళు సర్దుకోవాలి కదా. వెనక్కి తిరిగితే మా భయం ఏంది, మళ్ళీ వెంటబడి వచ్చిందేమో అని. దేవునికి స్తోత్రం. పొరపాటును కూడా మా అమ్మ చూడనిచ్చేది కాదు. బాయ్ వెనక చూడవాకండి అనేది. మా చేత తెప్పించిన కొబ్బరికాయలు, సరుకు సామాగ్రి మొత్తం గోనె సంచి ఉంటుంది, ఆ సంచికి వేసుకొని 1000 రూపాయల డబ్బులు మొత్తం శుభ్రంగా. అందులో మళ్ళీ ఇంకొకటి సీసాలు కూడా. వాడు తాగటానికి మందు కూడా మా చేతే తెప్పించేవాడు దుర్మార్గుడు. తగిలేమంటే ఇక మంచిగా మామూలు పార్టీ కాదు మనోడికి, ఇక మహాపార్టీ అన్నమాట. ఆ విధంగా మాంత్రికుల చుట్టూ తిరిగి మరీ ఒక ఊర్లో అయితే మధ్యరాత్రి రావాలన్నారు. మధ్యరాత్రి ఈ దరి నుంచి ఆ దరికి పోవాలా. మధ్యలో కాలువ భయంకరంగా బారుతుంది, ఇంత లోతు బారుతుంది. చేతబడి పోవటం ఏమో కానీ రా, కాలు జారిందంటే ఏడదేళ్తామో కూడా అర్థం కాదు. జాగ్రత్త రా నాయన. చేతబడి పోవటంగా తోటల ఫ్యామిలీ పోయేటట్టుంది. ఎందుకంటే అక్కడ పొలిమేర కాలువ దాటితే ఉందంట. మధ్యరాత్రి ఎవ్వరు చూడకూడదు మీకు చేసేటప్పుడు అన్నారు. ఈ రకంగా మాంత్రికుల చుట్టూ తిరిగి డబ్బులు పోగొట్టుకొని ఇంటి నిండా కట్టేవాళ్ళం. ఎన్ని కట్టినా ఎందుకు మారిది? అసలు వాడిని పట్టుకోలేదు కదా. సరే ఈ బాధలు అట్ట ఉంటే ఇంకొంతమంది వచ్చి అసలు ఈ కాదు మీకు వాస్తు తేడా అన్నారు. ఏంటిది? మాది అసలుకే రేకుల షెడ్డు, దానిలో మళ్ళీ వాస్తు తేడా. ఇది కరెక్టే కదా అని సిద్ధాంతం తేవటం, ఇల్లు చూపించటం, వాడు పగల కొట్టమన్న కడలో పగల కొట్టడం. ఎవరు తక్కువ పోలా, డబ్బులు తీసుకోవటం,
ఒట్టిగా ఏం చెప్పకుండా పోతే మరి ఈడేం అసలు ఏం చెప్పలేదు ఏంది, ఇంత ఇబ్బంది పడుతుంటే ఏం చెప్పలేదు ఏంది అనుకుంటాంగా. అందుకని వచ్చినోడల్లా ఖచ్చితంగా ఏదో ఒక మూల పగలు కొట్టేవాడు. అయ్యా అంతకు ముందు వచ్చిన ఆయన అది కరెక్ట్గానే ఉంది, ఇది తేడా అన్నాడు కదా అంటే, తెలియదే, అందరికీ తెలియదే. ఇప్పుడు నీ పేరేంది? బ్రహ్మయ్య. అయ్యా బ్రహ్మయ్య ఈ ప్రకారం ఈ నక్షత్ర ప్రకారం ఈ పేరు బలాన్ని బట్టి ఉండకూడదు, తీసే అనేవాడు. ఓహో, ఈ మొక్క వాడు చెప్పలా, ఈ పేరు బలం వారని చెప్పలా, రైట్ అట్లయితే అని చెప్పి మళ్ళీ ఈ మూల పగలు కొట్టి, చివరికి అట్టపగలు కొట్టి చివరికి హైవే రోడ్డు వాళ్ళు ఎత్తేసారు దాన్ని. అసలు నా సాక్ష్యం వినండి, అందులో ఉంటుంది, మీరు వినే ఉంటారుగా. దేవుని స్తోత్రం. అలా మామూలు బాధలు కాదు. అటు తిరిగి అన్నీ పోగొట్టుకొని చివరికి 2002వ సంవత్సరంలో మహానుభావుడు దర్శించాడు యేసయ్య. పాపభారము నా కుటుంబం మీద ఏలుబడి చేస్తుందన్న జ్ఞానం లేక ఆ పాపం ఫలం శాపాన్ని అనుభవిస్తా అల్లాడిపోతున్న స్థితిలో ఇక ఆయన దర్శించకపోతే ఇక జీవితంలో ఎట్లా కూడా తెలుసుకునే అవకాశమే లేదు. మహానుభావుడు దర్శించి మనోనేత్రాలు వెలిగించి జన్మను ధన్యం చేశాడు ఆయన, ప్రభువైన యేసుక్రీస్తు. ఇతని దగ్గర కూడా వచ్చాడు, ఆయనే వచ్చాడు. ఈ మహాసీనియరు అని ఆ దగ్గరకు వచ్చి అతని వైపు చూసి, ఆ పేషెంట్ వైపు చూసి, దూతకెళ్ళి చూసింది అయిపోయింది, కోనేటికెళ్ళి చూసింది అయిపోయింది, ఇప్పుడు కూడా అటే చూస్తున్నాడా లేకపోతే ఏమన్నా నాకు వెళ్ళి చూసేటట్టున్నాడని గమనిస్తే చూస్తున్నాడు, యేసుప్రభుకి వెళ్ళి చూస్తున్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతాడు. ఏ జబ్బైనా వచ్చినప్పుడు బాగుపడాలనుకుంటామా లేదా బాగుందంటావా? బాగుపడాలని కోరుకుంటారా లేకపోతే ఎందుక బాగుపడేది బ్రహ్మాండంగా ఉంటే అంటారా? మరి ఆ ప్రశ్న ఏందండి? ఆయన ప్రశ్న అడగటం ఏంటి? అసలు నువ్వు స్వస్థపడగోరుచున్నావా అన్న క్వశ్చన్ వేయటం ఏంటి? జబ్బు వచ్చినోడు బాగుపడాలనే కదా అనుకుంటాడు, కానీ పిచ్చితనంగా అడగల. అతడు స్వస్థత పొందాలి అంటే ఇప్పుడు అతడు విశ్వాసం ఉంచాలి. ఇందాక నేను చెప్పానే, ముందు నమ్మాలి నువ్వు యేసు ప్రభుని, అప్పుడు కార్యం జరిగిద్ది నీలో అని. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి, అప్పుడు జరిగిద్ది నీ జీవితంలో పెను మార్పు అనే మాట చెప్పాను కదా. నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అంటే, ఒకవేళ అతని నోట ఈ మాట వచ్చినట్లయితే యేసుప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. ఏం బాగో ఏమోలయ్యా, అయిపోయింది 38 ఏళ్ళు, ఏం 1 సంవత్సరం 2 సంవత్సరాల, ఇంకేడ బాగుపడేది, ఇంక బాగుపడేది లేదు, పాడలేదు అన్నట్టయితే వెళ్ళిపోయాడు యేసుప్రభు. అతడు ఆ మాట అంటల్లా. అతడు ఏమంటున్నాడు తెలుసా? బాగుపడాలని ఎందుకు ఉండదయ్యా, ఈరోజు కూడా బాగుపడాలనే ఆశ ఉంది, కానీ దోత నీళ్లు గలిచినప్పుడు నన్ను అందులో వేయటానికి ఎవరు లేరు నాకు. స్తోత్రం. దోత నీళ్లు గలిచినప్పుడు నన్ను అందులో వేయటానికి ఎవరు లేరు. ఇదొక్కటే దిగులు అతనికి. అందరిని వేయటానికి అందరూ ఉన్నారు, నాకు ఎవరు లేరు. అంటే ఇతను ఎవరి కోసం చూస్తున్నాడంటే, ఒక పక్క దోత కోసం, ఇటుపక్క మనిషి కోసం. అటుపక్క దోత కోసం, అటుపక్క దోత వచ్చి నీళ్లు గలిచాలి, ఇటుపక్క మనుషులు వచ్చేమో తీసుకొచ్చి అందులో వేయాలి. అందరికీ మనుషులు ఉన్నారు, నాకు ఎవడు లేడు. ఇదొక యాతన. కొంతమందికి ఇదొక ఆవేదన. నేను ఈ స్థితిలో ఉన్నాను కదా అని బాధపడటం పక్కన పెట్టి, వాడు బాగున్నాడు కదా అని ఎడుతుంటారు కొంతమంది. వాడు బాగున్నాడు కదా, అయ్యో ఎందుకు ఉండాలి, నాకు ఈ గతి ఏంది, వాడికి ఆ గతి ఏంది అని ఏడుస్తుంటారు కొంతమంది. ఇదో టైప్ సైకాలజీ, మనుష్య నైజం. అయితే అతనికి మాత్రం ఎవరైనా నీళ్ళలో వేస్తే బాగుండని ఎదురు చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనుషుల వైపు చూసినంత కాలం మన బతుకంతే. సేవ చేసే సేవకుడైనా, విశ్వాస అయినా, యేసు ప్రభుని ఎరగని వ్యక్తి అయినా, మనుషుల దయ కోసం కాచుకున్నంత వరకు మన జీవితాలు అంతే. అతను అంటాడు, నన్ను అందులో వేసేదానికి ఎవరూ లేరయ్యా అంటాడు. అంటే ఏదో మనిషి దయను కోరి ఎదురు చూస్తున్నాడు. కొంతమంది నన్ను ప్రోత్సహించేదానికి ఎవరూ లేరంటారు, నన్ను ముందుకు నడిపించేదానికి ఎవరు లేరంటారు, నన్ను చర్చికి తీసుకెళ్ళటానికి ఎవరు లేరంటారు.
నన్ను ఎవరు తీసుకెళ్లారు? మనోనేత్రాలు వెలిగించాడు, యేసయ్య దర్శించాడు, అలాగే వెళ్ళిపోయా చర్చికి. దేవునికి స్తోత్రం. సత్యం తెలుసుకున్నాను, మనోనేత్రాలు వెలిగించాడు. చలో పదరా మందిరానికి పద, నీ జీవితం మారిపోతుంది పద. అప్పటిదాకా అన్ని రకాల అలవాట్లు, వ్యసనాలు, తప్పుడు విధానాలు అన్నీ, భక్తికి భక్తి, రక్తికి రక్తి అన్నట్టు అన్నీ. ఎప్పుడైతే ప్రభు దర్శించాడో ఇక దేవుని పాదాల చెంతకు అలాగ వెళ్ళిపోయాను. ఎవరో వస్తారు నన్ను తీసుకెళ్తారని ఎవరి కోసం ఎదురు చూడలా. నాకు తెలిసిన వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటే నేను కూడా యేసు ప్రభుని రాత్రి దర్శనంలో కలుసుకున్నాను, నేను కూడా రావాలనుకుంటున్నాను, మీరు ఏ చర్చికి వెళ్తారన్నాను. ఫలానా మందిరానికి వెళ్తామన్నారు. సరే నేను కూడా వస్తున్నానని వెళ్ళిపోయాను. నన్ను తీసుకెళ్ళండి నన్ను అడగల. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడ నేను కూడా వస్తున్నాను. వాళ్ళు వెంటబడి వెళ్ళిపోయా. మందిరానికి వెళ్ళాను, దేవాలయానికి వెళ్ళాను. దేవాలయానికి వెళితే ఇట్లానే అందరూ కూర్చొని ఉన్నారు చక్కగా. ఆరాధన జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది. వెళ్ళి మోకాళ్ళు వేసా. అందరూ వేస్తున్నారు కదా, మనం కూడా వేయాలి. మోకాళ్ళు వేస్తే ఎందుకో తెలీదు ఎంతసేపు ఏడ్చానో. నా పాప జీవితం అంతా నా కళ్ళ ముందు అలా కనపడింది. యేసు ప్రభు నేనన్న మాటలు, దూషణలు, వ్యంగ్యోక్తులు, శత్రు మాటలు. చర్చిలో మాటలు వినపడుతుంటే బయట కూర్చొని తిట్టేవాడిని, అనరాని మాటలనే పరిస్థితి. అదే కాదు, నేను చేసిన పాతకాలు, పాపాలు, నా పాప దోషం అంతా నా లైఫ్ అలా కనపడుతుంది. నా పాపిష్టి జీవితం అన్నిటిని ఒప్పుకొని క్షమాపణ అడిగా. మహాపాపినయ్యా, నా నోరు మంచిది కాదు, నా హృదయాలోచనలు మంచివి కాదు, నా తలంపులు మంచివి కాదు, నేను చేసిన చేష్టలు మంచివి కాదు, నేను నీచుణ్ణి ప్రభా, పాపిని. యేసు ప్రభా నన్ను దర్శించింది నువ్వే, ఇదిగో నీ పాదాల దగ్గరికి వచ్చాను అని పసిబిడ్డలాగా ఎంత ఏడుపో. ఎవరిని పట్టించుకోవాలా, ఎవరు ఏమనుకుంటారు నాకెందుకు. నేను నా ప్రభు దగ్గరికి వచ్చాను, ఆయన పాదాలను ఆశ్రయించాను. ఇప్పుడు నేను ఆయన వేడుకోవాలి, కన్నీరు మున్నీరయ్యాను. కాసేపటి తర్వాత ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏడ్చిన తర్వాత నాకు దేవుడిచ్చిన సమాధానం ఆ సాక్ష్యంలో చెప్పాను. నేను నా సాక్ష్యంలో, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నిన్ను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని మాట్లాడాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆ మాటలు నాకు చూపించిన తర్వాత అప్పుడు బైబిల్ పట్టుకున్నా. ఆ మాటలు చూసిన తర్వాత బైబిల్ పట్టుకుని పక్కన అడిగి, బైబిల్ ఇస్తారా అని అడిగా. అంటే బైబిల్ కూడా తీసుకెళ్ళాలా తెలియదు నాకు. ఆ బైబిల్ తీసుకొని ఆ మాటలు ఎక్కడున్నాయో వెతికా. ఆ తర్వాత బైబిల్ చదవాలనిపించింది. ఇక బైబిల్ ఒకటి కొనుక్కొని ఇంట్లో పెట్టుకుని రోజు చదవటం మొదలుపెట్టా. మా వాళ్ళు స్టార్టింగ్లో అన్ని భక్తులు అయిపోయి, వీడు చివరికి యేసు ప్రభులోకి వెళ్ళాడు రా అని చూశారు. తర్వాత చిన్నగా వాళ్ళు కూడా నాతో పాటు మోకాళ్ళు వేసి కుటుంబ పరిస్థితులకి చిన్నగా నా మాటలు వాళ్ళు ఆలకించడం మొదలుపెట్టారు. ప్రార్థన చేశా, వాళ్ళు ఆలకించేటట్టు చేయయ్యా, లేకపోతే నన్ను ఎగతాళి చేస్తారు వాళ్ళు. నేను చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ కళ్ళు తెరువయ్యా, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించయ్యా అని వాళ్ళ కోసం ప్రార్థన చేసి చిన్నగా వాళ్ళకి యేసయ్య గురించి చెప్తుంటే ఆ మాటల రుచి వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు కూడా చిన్నగా మోకాళ్ళు, నీ ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు ప్రార్థన చేయటం మొదలు పెడితే, ఈ కుటుంబం ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేయటం మొదలు పెట్టామో ఇక దేవుడు ఇంట్లో కదలటం మొదలుపెట్టాడు. ఆయన కార్యాలు మొదలైనాయి.